ప్రకాశం బ్యారేజ్కి క్రమంగా వరద తగ్గుముఖం పడుతుంది. కౌంటర్ వెయిట్ బండి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కరకట్టలు బలహీన పడుతూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు జనం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద క్రమంగా తగ్గుతోంది. వరద నీరు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టున్నారు అధికారులు. వరద ఉధృతి పెరిగితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంది. అయితే 12 లక్షల క్యూసెక్కులు దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇక ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని వరద పరిస్థితిని అంచనా వేశారు సీఎం చంద్రబాబు. బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లను పరిశీలించారు. విరిగిన కౌంటర్ వెయిట్ బండ్ను కూడా అబ్జర్వ్ చేశారు. కొత్త కౌంటర్ వెయిట్ బండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు చంద్రబాబు. మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకాశం బ్యారేజీని పరిశీలించారు. భారీ బోట్లు ఢీకొట్టడం వల్ల 3 గేట్లు దెబ్బతిన్నాయి. గేట్లను మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల గేట్లు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి బ్యారేజీ గేట్లను పరిశీలించారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులు దెబ్బతినే పరిస్థితికి చేరాయని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. అయితే పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారాయన. 69వ కౌంటర్ వెయిట్ బండ్ను ఫ్లడ్ ఎఫెక్ట్ తగ్గగానే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక విజయవాడ సింగ్ నగర్లో పర్యటించారు సీఎం చంద్రబాబు. జేసీబీలో బోట్లో ప్రయాణించి బాధితులకు అందుతున్న సాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అన్ని సప్లై చేసుకున్నాం, 100 బోట్లు తెప్పించాము, అన్ని ఇక్కడే ఉంటాను, అన్ని సూపర్వైజ్ చేసుకుంటాను, అన్ని ట్రాఫిక్ జామ్ రాకుండా కొంచెం ఓపీ బట్టి అందరం తీసుకుంటాం. మరోవైపు విజయవాడలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మాజీ సీఎం జగన్ పర్యటించారు. బుడమేరు ముంపునకు గురైన సింగ్ నగర్లో పర్యటించారు. బాధితులను ఓదార్చారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు జగన్. మరోవైపు కృష్ణలంక వరదమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. రామలింగేశ్వరపేటలో రిటైనింగ్ వాల్ అక్కడక్కడా లీక్ అవుతోంది. వరద నీరు కరకట్ట వెంట ఉన్న ప్రాంతాల్లో చేరింది. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం దగ్గర కృష్ణానది కరకట్ట బలహీనపడింది. దాదాపు 120 మీటర్ల పొడవున బలహీనపడింది కరకట్ట. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపడుతున్నారు అధికారులు.